హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు మనం కనకదుర్గమ్మ వారి మహోత్సవాలు, దసరా మహోత్సవాలు జరగబోతున్న సందర్భంలో 3వ తారీఖు నుంచి మనం ఈ అరేంజ్మెంట్స్ చూడటానికి అని చెప్పేసి ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మనం ఇక్కడ క్యూ లైన్ దగ్గర ఉన్నాము. ఈ అరేంజ్మెంట్స్ చూసారు కదా, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా అద్భుతమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఇటు చూస్తే అదిగో అక్కడ వినాయకుడి గుడి నుంచి ఈ క్యూ లైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ వరకు ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేశారన్నమాట. చాలా అద్భుతంగా ఇవన్నీ ఇప్పుడు చేశారు. ఈ సంవత్సరం ఇదే దర్శనానికి దారి. రండి, మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయో చూసొద్దాం. ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అద్భుతంగా జరగబోతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ కెనాల్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవబోతోంది. ఈ క్యూ లైన్ పొడవు వచ్చి 2 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి బయలుదేరి దుర్గగుడి టోల్గేట్, ఆ ఘాట్ రోడ్ ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ వరకు ఇప్పటికీ పూర్తయింది. ఘాట్ రోడ్ లోపల వైపు రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అవి అయిపోగానే ఈ క్యూ లైన్ లోపల కూడా వెంటనే నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే 2 వీలర్స్ అవి వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫుట్ బ్రిడ్జ్ ఒకటి నిర్మించారు. ఈ ఫుట్ బ్రిడ్జ్ మీద నుంచి ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులు వెళ్ళి దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటారన్నమాట. దర్శనానికి ఇదొక్కటే మార్గం. వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్డు గుండా వెళ్ళటం, దర్శించుకోవటం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మెట్ల ద్వారా కిందకి రావటం. ఇదిగో ఈ సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ లోపల ఒక పోర్షన్ మాత్రమే కంప్లీట్ అవ్వాల్సి ఉంది, అది కూడా అయిపోతుంది. సో క్యూ లైన్ అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇక్కడ 300 రూపాయల టికెట్టు, 100 రూపాయల టికెట్టు, అలాగే ఫ్రీ దర్శనం, ఇలాగ 3 రోస్ ఉన్నాయి. ఈ టికెట్ల కౌంటర్లన్నీ కూడా మనకి వినాయకుడి గుడి దగ్గర ఆ చుట్టుపక్కలే ఉన్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం డీటెయిల్గా చేశాను. సో మీకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు దుర్గగుడి చుట్టుపక్కల. ఇందాక నేను చెప్పాను కదా, టికెట్స్, దర్శనానికి టికెట్లు ఇక్కడి నుంచే 300 రూపాయలవి, 100 రూపాయల టికెట్లు. ఇవన్నీ టెంట్స్ అన్నీ కడుతున్నారు కదా, ఇక్కడ అందరూ భక్తులు కూర్చోటానికి, రెస్ట్ తీసుకోవటానికి. అలాగే ఆ వెనకాల వైపు బయో టాయిలెట్స్ అవి ఏర్పాటు చేశారు. పారిశుద్ధ సమస్యలు ఉత్పన్నం కాకుండా టెంపరరీ బయో టాయిలెట్స్ దగ్గరగా 150 వరకు ఏర్పాటు చేశారన్నమాట. ఇదిగో ప్రతి చోట సైన్ బోర్డ్స్ చాలా క్లియర్గా పెట్టారు. ఇక్కడ విఎంసి ముందు రోడ్లో బైక్ పార్కింగ్, అలాగే క్యూ లైన్కి ఎటువైపు వెళ్ళాలి, కృష్ణవేణి స్నానాల ఘాట్కి ఎలాగ వెళ్ళాలి, అలాగే కృష్ణవేణి విగ్రహం ముందు బైక్ పార్కింగ్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ అన్నమాట. ఈ సైన్ బోర్డ్స్ని అందరూ ఫాలో అయితే ఎవరిని అడగాల్సిన పని ఉండదు. ఇక్కడ భక్తులకి జల్లు స్నానాల ఏర్పాటు,
అలాగే లేడీస్ డ్రెస్ చేంజింగ్ దానికి కూడా ఏర్పాటు చేశారు. దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి పక్కనే ఈ కేశఖండనశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చాలా కౌంటర్లు పెట్టారు. టికెట్ ఒకటికి 40 రూపాయలు. మొత్తం ఒక 8 కౌంటర్లు ఉన్నాయి. ఇవి కేశఖండనానికి ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా దగ్గరగా 175 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా వాళ్ళు ఎవరిని అడగకుండా తమంతట తామే ఈ సైన్ బోర్డ్స్ చూసుకుని ఏవేవి ఎక్కడున్నాయి అని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్లో ఈసారి నీళ్లు కొంచెం అధికంగా ఉండటంతో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీతమ్మవారి పాదాల దగ్గరే ఈ కేశఖండనశాల, ఆ ఎదురుగుండా దుర్గాఘాట్, పద్మావతి ఘాట్ వద్ద ఈ షవర్ బాత్, భక్తులకి జల్లు స్నానాలు, అలాగే లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల గురించి పున్నమి ఘాట్లో ఈ షవర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఇదిగో సీతమ్మ వారి పాదాలకు వెళ్ళే ప్లేస్లోనే ఒక సైడ్ ఏమో స్నానాలు, ఆపోజిట్ సైడ్ కేశఖండన అన్నమాట. ఇంకా వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. మొత్తం అంతా క్లీనింగ్ చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులు. ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత ఉన్నాము. దర్శనం ముగించుకుని వచ్చేటప్పుడు కుడి చేతి వైపు ఈ ప్రసాదం కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ పండగ రోజుల్లో దగ్గరగా 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సుమారు 15 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రసాదం కూడా లడ్డు 80 గ్రాములు 15 రూపాయలు, చక్ర లడ్డు ప్రసాదం అయితే 400 గ్రాములు 100 రూపాయలు, పులిహోర ప్రసాదం 150 గ్రాములు 10 రూపాయలు, చక్కెర పొంగలి ప్రసాదం 150 గ్రాములు 20 రూపాయలు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేశారు. ప్రసాదం కౌంటర్కి లోపలికి ఎట్నుంచి వెళ్ళాలి, బయటకి ఎట్నుంచి రావాలి, అన్ని సైన్ బోర్డ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మనం కృష్ణవేణి ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎప్పుడు ఉండేలా జల్లు స్నానాలు ఉన్నాయి. అలాగే ఈసారి నవహారతి ఈ దుర్గాఘాట్లోనే నిర్వహించబోతున్నారు. కృష్ణవేణి నవహారతి ఇచ్చే ప్రదేశం అదే. దసరా ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే దుర్గా మల్లేశ్వర్ల తెప్పోత్సవానికి హంసవాహనాన్ని ఇక్కడే సిద్ధం చేస్తున్నారు.
ఉపాలయాలకి ఆలయాలకి మొత్తం రంగులు పర్ఫెక్ట్గా, గోపురాలకన్నిటికీ కూడా, ప్రహరీలకన్నిటికీ కూడా రంగులు వేసేశారు. చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ పరిసర ప్రాంతం. ఇది ఘాట్ రోడ్ నుంచి మనం దర్శనం చేసుకుని తిరిగి వచ్చే మార్గం అన్నమాట. మామూలుగా అయితే ఇక్కడి నుంచి మనం వెళ్ళి కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడి నుంచి మనం లిఫ్ట్ ద్వారా పైకి దర్శనానికి మామూలు రోజుల్లో వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా సరే ఘాట్ రోడ్ గుండానే వెళ్ళాలి, వచ్చేటప్పుడు మాత్రమే ఈ వేని ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు కుడి చేతి వైపు ఒక పాత మండపాలు ఉండేవి, ఇప్పుడు వాటిని డిస్మాండిల్ చేసేశారు. చేసి ఇంకో వేరే కన్స్ట్రక్షన్ ఏదో చేయబోతున్నారు దర్శించుకోవటానికి. ఇక్కడి నుంచి ఒక వేరే వే ఏదో ఒకటి. అంతకుముందు కుడి చేతి వైపు మండపాలు అలాగా ఖాళీగా ఉండేవి, ఆ ముందర కొన్ని షాప్స్ ఉండేవి. ఇప్పుడు ఆ షాప్స్ని లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అందుకే మనకి ఇక్కడ చాలా విశాలంగా కనిపిస్తోంది. అంతకుముందు ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉండేది, కార్లు ఆటోలు వెళ్తూ ఈ పక్కన మండపం ఒకటి ఉండేది. ఇవే ఇప్పుడు నేను చెప్పిన షాప్స్ అన్నమాట. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడే విజయవాడ గో సంరక్షణ సంఘం, దాని పక్కనే శ్రీకృష్ణుని మందిరం రెండు ఉన్నాయి. సో మనం పైకి వెళ్ళి పైన అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ లైటింగ్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూసొద్దాం. అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనుమ్ముల నుండిడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ది నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహాభాగవతాన్ని రాసిన పోతన గారు ఈ పద్యాన్ని రాశారు. ఈ పద్యం విజయవాడ కనకదుర్గమ్మ రాజద్వారం మీద ఉంటుంది. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పక చూడండి, చదువుకోండి. అమ్మవారి తులాభారం అలాగే మామూలు రోజుల్లో అయితే దర్శనానికి 100 రూపాయలు 300 రూపాయల టికెట్స్ యొక్క దర్శనం ఆ పక్క నుంచి అవుతుంది. పైనుంచి చూస్తుంటే మన విజయవాడ నగరం, కృష్ణానది చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా. ఇంకొంచెం చీకటి పడితే ఆ లైట్ల వెలుగులో ఇంకా చాలా బాగుంటుంది. పెయింటింగ్స్ అంతా వేసి చాలా అద్భుతంగా ఉంది. అందుకనే కొంచెం క్లోజ్లో చూపిద్దామనే ప్రయత్నం. నేను ఇందాక చెప్పినట్లుగా ఈసారి ఉత్సవాలు చాలా గొప్పగా కండక్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ గోపురాలు కానీ ఆ చుట్టుపక్కల వాల్స్ కానీ
అవన్నీ కూడా పెయింట్ చేయబడ్డాయి. ఇదిగో లాస్ట్గా ఇతను ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. చుట్టూరా చూసారా ఆ ఫ్లడ్ లైట్స్, మల్టిపుల్ కలర్ ఎల్ఈడి లైట్స్ అన్నమాట అవి. చూసారా రంగు మారింది. ఆ లోపలే అమ్మవారు మనకి దర్శనమిచ్చేది. మూడో తారీఖు నుంచి దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ లోపల ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. గవర్నమెంట్ కొన్ని సూచనలను అలాగే డిసిషన్స్ తీసుకున్నారు. ఏంటంటే వివిఐపి దర్శనాలకి మార్నింగ్ 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు టైం స్లాట్ని నిర్ణయించారన్నమాట. ఇదే శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి దారి. వృద్ధులకి దివ్యాంగులకి సాయంత్రం 4 నుంచి 5 గంటలకి టైం స్లాట్ నిర్ణయించారు. కిందకి ఇటు నుంచి వెళ్ళాలి మనం మెట్ల మార్గం గుండా, అంటే ఘాట్ రోడ్ మార్గం ద్వారా కొండపైకి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అలాగే మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని కిందకి వెళ్ళొచ్చు అన్నమాట. యాక్చువల్గా ఈసారి మాత్రం దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళటానికి 3 వేస్ దారులు ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎంత తొందరగా దర్శనం చేసుకుంటే అంత తొందరగా కూడా వెళ్ళిపోవటానికి ఆస్కారం ఇచ్చారన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే మార్గం. ఇవి ఇంకా లోపల యాక్చువల్గా లైట్స్ అవన్నీ ఇంకా వెలగలేదు. నేను 30వ తారీఖున ఈ వీడియో తీసుకున్నాను కదా, ఇంకా 3 రోజుల సమయం ఉంది, అంటే 3వ తారీఖు నుంచి. కాబట్టి చూసారా ఆ లోపల బంగారు తాపడం ఉన్న గోపురం మాత్రమే లైట్స్తో ఉంది. ఈ చుట్టుపక్కల ఇంకా సీరియల్ లైట్స్ అంటారు కదా, అవి ఇంకా వెలగటం లేదన్నమాట. ఇంకా క్యూలో వచ్చే వాళ్ళ గురించి వాటర్ ప్యాకెట్స్ అలాగే మిల్క్ అందిస్తారు. వృద్ధులు దివ్యాంగుల గురించి ట్రై సైకిల్స్ని కూడా సిద్ధం చేశారు. వీళ్ళందరూ దర్శనం చేసుకుని లిఫ్ట్ ద్వారా కిందకి వెళ్ళటానికి వెళ్తున్నారు. దగ్గరగా 5,000 మంది పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కళా వేదికని నిర్మించారు. అందులో చిన్నపిల్లలు భరతనాట్యం, కూచిపూడి, మోహిని ఆట్టం అలాంటి నృత్య కళలు ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. ఈసారి రోజుకి 1,00,000 మంది, అలాగే మూలా నక్షత్రం రోజున 2.5 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీస్ ఫోర్స్ కూడా సంసిద్ధమైంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికీ దర్శనం పర్ఫెక్ట్గా బాగా జరిగేటట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళైతే మొత్తం 964 బస్సెస్ తిప్పేలాగా చర్యలు చేపట్టారు. దసరా ప్రత్యేక బస్సెస్ 3వ తారీఖు నుంచి 13 రోజులు అంటే 16వ తారీఖు వరకు తిరుగుతాయి.
ఈ అమ్మవారి ప్రతిమను చూసారా, ఎంత అద్భుతంగా కలర్స్ వేసి ఉంచారు. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము. కిందంతా లైటింగ్, సీరియల్ లైటింగ్ అంతా పెట్టేశారు. ఇంత మంచి అరేంజ్మెంట్స్తో ఉన్న మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రి ఉత్సవాలకి భక్తులందరూ ఏమాత్రం అసౌకర్యానికి లోను కాకుండా అందరూ హాయిగా దర్శనం చేసుకుని ఇంటికి క్షేమంగా చేరాలని ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్. Thank you.